నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు? నువ్వే మా ప్రభువువి, ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నామని వారు చెప్పారు. దీని గురించి మాకేమీ తెలియదు అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండడానికి, లేదా మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు, మేము వారి తరువాతి వారి సంతతిలో పుట్టినవారము, ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా అని మీరు అనకుండా ఉండటానికి గాను మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము. వారు మరలి వస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమర్చి చెబుతున్నాము. ఓ ప్రవక్త, మేము మా ఆయతులను ప్రసాదించగా వాటి నుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు. చివరకు శైతాను అతని వెంటపడగా అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. మేము గనక తలిస్తే ఈ ఆయుధల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం. కాని అతనేమో ప్రపంచం వైపుకే మృగ్గాడు, తన మనోవాంఛలనే అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారైంది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది, దాని మానాన వదిలిపెట్టినా రొప్పుతూనే ఉంటుంది. మా ఆయుతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు. బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో.